హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒలింపీ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం ఎక్సెల్ అనే స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం మరియు దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి మరియు ఆ యొక్క ఎక్సెల్ స్ట్రాటజీని ఉపయోగించి ఏ విధంగా ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఆ యొక్క ఎక్సెల్ స్ట్రాటజీని అప్లై చేసుకోవడానికి ఆక్సిలేటర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆక్సిలేటర్స్లో వెళ్ళిన తర్వాత కిందకు స్క్రోల్ చేసినట్లయితే మొమెంటమ్ అనే ఈ యొక్క ఇండికేటర్ని యూజ్ చేయడం వల్ల మన ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ యొక్క 100 లైన్ని ఎప్పుడైతే ఈ రెండు లైన్లు క్రాస్ చేస్తాయో అప్పుడు మనం ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. 2 minutes. ఓకే, ఇది డౌన్ ట్రెండ్. ఓకే, ఇవి రెండు పైకి క్రాస్ చేసాయి కాబట్టి మనం ఒక అప్ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ 100 లైన్ని ఎప్పుడైతే ఈ యొక్క బ్లూ లైన్ ఆర్ ఎల్లో లైన్ రెండు ఎప్పుడైతే ప్రాపర్గా క్రాస్ చేస్తారో అప్పుడే ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఇంతకుముందే క్రాస్ కావడం వల్ల కొంచెం మనం లేట్గా ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఓకే, బట్ వెయిట్ చేద్దాం. ఇంకా మన దగ్గర 1 minute 30 seconds అనేవి ఉన్నాయి. ఈ క్యాండిల్స్ అనేది ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫస్ట్. ఓకే, చూడండి, మార్కెట్ పైకి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ఈ యొక్క 100 పైన ఈ యొక్క లైన్ పైకి క్రాస్ చేస్తే అప్ ట్రేడ్, ఒకవేళ డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. కావాలంటే ఒకసారి ప్రీవియస్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క 100 లైన్ని ఈ యొక్క బ్లూ అండ్ ఎల్లో లైన్ ఎప్పుడైతే క్రాస్ చేశారో ఇక్కడ డౌన్ ఫాల్ అనేది చూడడం జరుగుతుంది. ఓకే, ఇంకా మన దగ్గర 40 seconds ఉన్నాయి. వెయిట్ చేద్దాం, ప్రాఫిటబుల్ ట్రేడ్ అవుతుందా లేకపోతే లాస్ వస్తుందా అనేది. ఓకే, వెయిట్. ఈ ట్రేడ్ మాత్రం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100 లైన్ని ఈ రెండు లైన్ క్రాస్ చేయాలి. అంటే ఈ 100 లైన్ పైన ఈ యొక్క రెండు లైన్లు ఉన్నాయి కాబట్టి అప్ ట్రేడ్ తీసుకున్నాను. అదే ఈ యొక్క 100 లైన్కి కింద ఉంటే డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి రెడీగా ఉంది. ఓకే, ప్రాఫిట్. ఈ విధంగా ఈ యొక్క ఎక్సెల్ స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్స్ అనేది ఓపెన్ చేసి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేది ఇది చేసుకోవచ్చు. మరియు ఈ యొక్క ట్రేడ్ని ఎక్కువగా కరెన్సీ పేర్స్, అంటే ఈ యొక్క యూరో యూఎస్డి, జేబీబీ యూఎడి, అలా ఏ అయితే కరెన్సీ పేర్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఇవన్నీ కరెన్సీ పేర్స్. ఈ యొక్క కరెన్సీ పేర్స్లలో ఈ యొక్క అలెక్స్ స్ట్రాటజీని ఉపయోగించి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేది, అంటే అందులో అయితే కరెన్సీ పేర్స్లో అయితే ఎక్కువ రేషియో అయితే మనకు రిటర్న్స్ రావడం అనేది ఉంటుంది కాబట్టి కరెన్సీ పేర్స్లలో ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయడం అనేది బెటర్. మిగతా అసెట్స్కి కూడా ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది, బట్ కరెన్సీ పేర్స్కి అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా కరెన్సీ పేరు తీసుకుందాం. న్యూజిలాండ్. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం. మొమెంటం చూడండి, ఈ యొక్క 100 లైన్ని ఎప్పుడైతే ఇవి రెండు క్రాస్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగిందో మార్కెట్ కూడా డౌన్కి రావడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం 2 to 5 minutes వరకు ఈ గ్యాప్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇందులో మళ్ళీ అప్ ట్రేడ్ వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి వేరే యాసెట్ ట్రై చేద్దాం. డౌన్ ట్రేడ్. ఓకే, ఇది ఇప్పుడు డౌన్లో ఉంది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 100.208 ఈ ప్లేస్లో ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ ఈ రెండు లైన్లు ఎప్పుడైతే ఈ యొక్క 100 లైన్ని క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తాయో అప్పుడే ఒక డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మరీ చెప్తున్నా ఒకసారి, ఈ యొక్క 100 లైన్ని ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఈ యొక్క 100 క్లారిటీగా కనబడకపోయినా ఒకసారి నార్మల్గా ఒకసారి చూడండి. ఇది 100 లైన్. ఈ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు చూడండి, ఇక్కడ 100ని క్రాస్ చేసి పైకి వెళ్ళడం ద్వారా మార్కెట్ కూడా పైకి వెళ్ళింది. ఈ విధంగా ఎప్పుడైతే మళ్ళీ అంటే డౌన్ ట్రేడ్ ఓపెన్ చేయాలంటే ఈ క్రాస్ చేసి డౌన్ సైడ్ వచ్చినప్పుడు డౌన్ ట్రేడ్, మరియు ఇలా అప్ సైడ్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు అప్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. 2 to 5 minutes. ఇనఫ్.
ఇంకా వేరే ఇంకేమైనా ట్రై అప్ ట్రెండ్ సరే చూద్దాం. ఇది కూడా అప్ సైడ్లోనే ఉంది. ఓకే, ఇందులో ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ మూమెంట్. ఓకే, ఇది ఆల్మోస్ట్ 100 లైన్ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఒక అప్డేట్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. వెయిట్ చేద్దాం. ఇవి 2 లైన్లు ఈ యొక్క 100 లైన్ క్రాస్ చేసి పైకి వెళ్తే ఒక 2 మినిట్స్ అప్డేట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. క్యాండిల్ ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇంకా 15 సెకండ్స్ వెయిట్ చేద్దాం. క్యాండిల్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇవి 2 కనుక ఈ యొక్క 100 లైన్ క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం అప్డేట్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ చూడండి, మళ్ళీ డౌన్ సైడ్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇక్కడ అప్డేట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ప్రాపర్గా ఇంకా ఇది పైకి వెళ్ళలేదు కాబట్టి పైకి ట్రేడ్ తీసుకోవడానికి ఇప్పుడే మన దగ్గర ప్రాపర్ సిగ్నల్ లేదు కాబట్టి ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ ప్రాఫిట్ అయినా కావచ్చు, లేకపోతే లాస్ అయినా కావచ్చు. కాబట్టి ప్రాపర్ సిగ్నల్ అనేది వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్. ఓకే, క్యాండిల్ ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. డౌన్ సైడ్ మూమెంట్. ఓకే, వేరే ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక డౌన్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ బ్లూ లైన్ అనేది దీన్ని క్రాస్ చేసింది. ఈ ఎల్లో లైన్ ఎప్పుడైతే ఈ యొక్క 100 లైన్ క్రాస్ చేసి మళ్ళీ డౌన్ వస్తుందో అప్పుడు ఒక డౌన్ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అయ్యే వరకు చూద్దాం ఒకసారి. స్ట్రాటజీలు యూజ్ చేసేటప్పుడు మాత్రం ప్రాపర్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది ఓపెన్ చేయాలి, లేకపోతే లాసెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పేషెన్స్తోనే వెయిట్ చేయడం బెటర్. ఓకే, బ్లూ లైన్ అనేది దీన్ని క్రాస్ చేసింది, బట్ ఎల్లో లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు ఒక డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మార్కెట్ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే, మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ అనేది వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, చూడండి, ప్రాపర్గా ఇంటర్సెక్ట్ అనేది ఇక్కడ కాలేదు, ఇంకా డౌన్కి ఇది రాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, డౌన్ వస్తుందా లేకపోతే అప్ సైడ్ వెళ్తుందా చూద్దాం. ఓకే, బ్లూ లైన్ మళ్ళీ అప్ సైడ్, ఎల్లో డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ కూడా ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేసి ట్రేడ్ ఓపెన్ చేద్దాం.
30 seconds. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఒక సైడ్ నియర్గా వచ్చాయి, బట్ ఇంకా ప్రాపర్గా ఇది సిగ్నల్ అనేది రాలేదు. వెయిట్ చేద్దాం. ఈ డౌన్ ట్రెండ్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఇక్కడి వరకు మాత్రమే డౌన్ ఫాల్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ లైన్ ఎప్పుడైతే టచ్ అవుతుందో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఓప్స్ అప్ ట్రేడ్ పడిపోయింది, దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. అవైలబుల్ సడన్గా క్లిక్ అయింది అది. ఓకే, డోంట్ వరీ. ఈ అప్ ట్రేడ్ అనేది సడన్గా క్లిక్ అయింది. ఓకే, బట్ వెయిట్ చేద్దాం, డౌన్ సైడ్ వస్తుందా లేకపోతే అప్ సైడ్ వెళ్తుందా అని. ఓకే, నియర్గా ఈ లైన్ వరకు వచ్చింది కాబట్టి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఒకసారి చూడండి. బట్ ఇక్కడ ప్రాపర్గా మన దగ్గర సిగ్నల్ అయితే ఉంది కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్ జరిగి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. ఓకే, ట్రేడ్. ఓకే, చూద్దాం. డౌన్ అయితే వస్తుంది, ఎందుకంటే ప్రాపర్ డౌన్ సిగ్నల్ అనేది ఉంది కాబట్టి డౌన్ సైడ్ వస్తుంది. ఓకే ఓకే దాన్ చూడండి, మళ్ళీ మార్కెట్ డౌన్కి వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇది డౌన్ ట్రేడా లేకపోతే అప్ ట్రేడ్ అనేది. ఇది కూడా డౌన్ ట్రేడ్, రెండు డౌన్ ట్రేడ్ మరియు ఒక అప్ ట్రేడ్. ఇది చూడండి, ఇది అప్ ట్రేడ్, ఇక్కడ సింబల్ అప్ సైడ్, మరియు ఇక్కడ డౌన్ ట్రేడ్ అయితే డౌన్ సైడ్ అనేది చూపెడతాయి. వెయిట్ చేద్దాం. ఓకే, చూడండి ప్రాపర్గా ఇది సడన్గా ఏదో క్లిక్ అయింది, కానీ మనం ఇక్కడ డౌన్ ట్రేడ్ అయితే తీసుకుందాం. ఓకే, ఆల్ లాసెస్. చూద్దాం ఒకసారి. చాలా నియర్గా వచ్చేసి మళ్ళీ మార్కెట్ అనేది సడన్గా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, మళ్ళీ ట్రేడ్ చేద్దాం. ఓకే, మళ్ళీ డౌన్ మూమెంట్ ఉంది. ఇక్కడ ఒక డ్రాగన్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. 4 ట్రేడ్స్ అనేది 200 తీసుకున్నాను, అంటే 800. ఇది కనుక ప్రాఫిట్ అయితే మనం ఇంతకుముందు లాస్ అయినా మొత్తం ఇక్కడ రికవర్ అనేది కావడం జరుగుతుంది. 800 వెయిట్ చేద్దాం. ఓకే ఓకే డన్. చూడండి, ఇది కనుక ప్రాఫిటబుల్ ట్రేడ్ అయితే మనం ఇంతకుముందు చేసిన ట్రేడ్స్ అన్ని, అంటే లాస్ అయింది మొత్తం రికవర్ అనేది చేసుకోవచ్చు. ఓకే డన్. 18 seconds. ఓకే డన్. అన్ని ట్రేడ్స్ ప్రాఫిట్ అనేది కావడం జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ. చూడండి, 4 ట్రేడ్స్ 200 ప్రాఫిట్. మరి ఇంతకుముందు మనం చేసిన ఈ యొక్క 150 ట్రేడ్స్ అనేవి లాస్ కావడం జరిగింది. 450 లాస్ అయినా సరే ఈ యొక్క 4 ట్రేడ్స్లో మనకి 680 మళ్ళీ రిటర్న్ కావడం వల్ల మళ్ళీ మనం ప్రాఫిట్ అనేది జనరేట్ చేసుకోవడం జరిగింది. సమ్టైమ్స్ ఇక్కడ కొంచెం
ఫ్లక్చువేషన్ జరగడం వల్ల అప్ సైడ్ అనేది వెళ్ళింది. బట్ ఇక్కడ చూడండి ప్రాపర్గా డౌన్ సైడ్ ఉండడం వల్ల మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ రావడం అనేది జరిగింది. కాబట్టి కొంచెం పేషెన్స్తోని ట్రేడ్స్ చేయగలిగితే ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. నార్మల్గా ఈ ట్రేడ్స్లో అనేది ప్రాఫిట్ లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ మనకు ప్రాఫిట్ రేషియో ఎక్కువ ఉందా, లాస్ రేషియో ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టే ట్రేడింగ్ అనేది చేయాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే మన యొక్క ఎక్సెల్ స్ట్రాటజీ మరియు దీన్ని ఎలా యూజ్ చేయాలి మరియు ఎలా ఎనేబుల్ చేయాలో ఈ యొక్క వీడియోలో ప్రాపర్గా చెప్పాను. బట్ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో ఒకసారి చేయండి. ఇంకా మీకు ట్రేడింగ్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలంటే మాత్రం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అందులో మరియు ఇంకా మీకు ఫ్రీ సిగ్నల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకొని ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.